నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. బొగ్గు ముట్టుకుంటే మసి, కాలిస్తే బూడిద. ఇది పాత సామెత. కానీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త సామెత వినిపిస్తుంది. బొగ్గు ముట్టుకుంటే కోట్లు, గెలికితే కుర్చీకే ఎసరు. అవును, ఎక్కడో ఒరిస్సాలోని అంగుల్ జిల్లాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ఇప్పుడు తెలంగాణ గాంధీ భవన్ లో సెగలు పుట్టిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా హస్తం పార్టీలో బిగ్ గన్స్ మధ్య ఈ బొగ్గు చిచ్చు రేపుతుంది. ఈ వ్యవహారంలో సింగరేణి సీఎండి మార్పు వెనుక ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం పరిపాలన పరమైనటువంటి మార్పా లేక అంతర్గత పోరాటమా? తెలంగాణకు సింగరేణి అనేది కేవలం ఒక సంస్థ కాదు, అది రాష్ట్ర ఆర్థిక వెన్నుముక. కానీ ఇప్పుడు ఆ వెన్నుముకపైనే రాజకీయ గొడ్డలి దెబ్బ పడుతోంది. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో కేటాయించిన నైని కోల్ బ్లాక్ సుమారు 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా సిరులు కురిపించాల్సిన ప్రాజెక్ట్. ఏటా సుమారు 1600 కోట్ల రూపాయల భారీ లాభం వచ్చే ఈ ప్రాజెక్టుపై రాష్ట్రంలోని పెద్ద తలకాయల కన్ను పడిందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కోల్ బ్లాక్ ఆపరేషన్స్ మొదలవ్వక ముందే లాభాల పంపకాలపై స్క్రీన్ ప్లే సిద్ధమైపోయింది. గతంలో ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఓబీ పనులు దక్కాయి. కానీ అసలైన బొగ్గు వెలికితీత టెండర్ల ప్రక్రియ దగ్గరకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ కోట్లాది రూపాయల కాంట్రాక్టులు ఎవరికి దక్కాలి, ఎవరి అనుచరులకు ప్రయోజనం కలగాలి అనే అంశంపైనే ఇప్పుడు అసలైన యుద్ధం నడుస్తోంది. సింగరేణిలో రాజకీయ జోక్యం పరాకాష్ఠకు చేరడంతో అధికార కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ సీఎండి బలరాం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడన్నది ఓపెన్ సీక్రెట్. భట్టి కనుసన్నల్లోనే నైని గనుల టెండర్ల స్క్రీన్ ప్లే సిద్ధమైందని, భట్టి సన్నిహితులకు లబ్ధి చేకూరేలా పావులు కదిపారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ గుట్టు సీఎం రేవంత్ రెడ్డికి తెలియడంతో చెక్ పడిందట. 2025 డిసెంబర్లో అనూహ్యంగా బలరాంను తప్పించి ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ను సీఎండీ పీఠంపై కూర్చోబెట్టారు రేవంత్. ఇది నేరుగా డిప్యూటీ సీఎం పవర్కు కత్తెర వేయడమేనని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తన బావమర్దికి ప్రయోజనం చేకూర్చే సీఎం ఈ మార్పులు చేశారని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. సింగరేణిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఏ స్థాయికి చేరిందంటే అది నేరుగా ప్రభుత్వ మనుగడనే ప్రశ్నిస్తోంది. మాజీ సీఎండీ బలరాం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడన్నది ఓపెన్ సీక్రెట్. భట్టి కనుసన్నల్లోనే నైని గన్ల టెండర్ల ప్రక్రియ మొత్తం డిజైన్ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. తన సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా బలరాం పావులు కదిపారని ఐటీ సెల్స్ సమాచారాన్ని సేకరించాయి. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. రేవంత్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2025 డిసెంబర్లో బలరాంను తప్పించి తన నమ్మకస్తుడైన ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ను సీఎండీ పీఠంపై కూర్చోబెట్టారు. ఇది డిప్యూటీ సీఎం పవర్స్ కు చెక్ పెట్టడమే కాకుండా పార్టీలో ఉన్న గ్యాప్ను మరింత పెంచింది. ఇక్కడే విపక్షం బీఆర్ఎస్ కు అస్త్రం దొరికింది. సీఎం తన బావమర్దికి ప్రయోజనం చేకూర్చేలా ఈ మార్పులు చేశారంటూ గులాబీ దళం విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ బొగ్గు రగడ కేవలం ఇద్దరికే పరిమితం కాలేదు. సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ టెండర్ల సుడిగుండంలో చిక్కుకున్నారు. అటు సీఎంకు ఇటు డిప్యూటీ సీఎంకు మధ్య బ్యాలెన్సింగ్ చేయలేక ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క బాంబు పేల్చారు. తనపై కుట్రలు చేస్తున్నది ఎవరో తనకు తెలుసునని త్వరలోనే బయటపెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత పార్టీలోనే ఒక డిప్యూటీ సీఎంపై కుట్ర చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? తన పక్కన ఉన్నవారే తన్ను దెబ్బతీస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతలు పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం కోల్డ్ వార్ పీక్స్ కు చేరింది. మొత్తానికి నైని బొగ్గు మసీద్ తెలంగాణ సర్కార్కు గట్టిగానే అంటుకుంది. అవినీతి లావా ఉబికి వస్తోంది.
ఈ పంచాయతీ అధిష్టానం దాకా వెళ్తుందా లేక సిబిఐ విచారణ దాకా దారితీస్తుందా అన్నది చూడాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే నేతలు ప్రాధాన్యత ఇస్తుండటంతో సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ బొగ్గు మంటలు ఇప్పట్లో చల్లారుతాయా లేక ఇంకెన్ని రాజకీయ తలలకు అంటుకుంటుందో వేచి చూడాల్సిందే.